జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ పెహల్గాంలో ఉగ్రవాద దాడికి పాల్పడినటువంటి తీవ్రవాదులను ఏ విధంగా ఎన్కౌంటర్ చేశారో తెలిసిన ఈ న్యూస్ చూడండి ఒకసారి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకేనా? పెహల్గాం దాడిలో మొత్తంగా 6 మంది తీవ్రవాదులు పాల్గొన్నట్టు భద్రతా దళాలు అయితే తెలియజేశాయి. వీళ్ళలో 4 తీవ్రవాదులు వచ్చేసి ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు చెందినటువంటి ఆర్మీ కమాండోలు కాగా మరో 2 వచ్చేసి స్థానిక కాశ్మీరీ జిహాదీలే. అంటే మొత్తంగా 6 మంది తీవ్రవాదులు కలిసి ఈ పెహల్గాం దాడికి అయితే పాల్పడినారనమాట. సరే, హిందువులనే టార్గెట్గా చేసుకుని మరి ఈ దాడులకు పాల్పడిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ 6 తీవ్రవాదులు పాకిస్తాన్లో శిక్షణ పొంది ఆ తర్వాత ఈ పెహల్గాం ప్రాంతానికి అయితే చేరుకున్నారనమాట. అది కూడా ఎట్లా? నడకదారిన. వీళ్లకు ఈ దారి కొనా మొదలు ఈ సహాయ సహకారాలను అందించింది ఆ వర్గం వాళ్ళే. ఎవరు? ఆ వర్గం వాళ్ళు. మీకు అర్థమవుతుందా? సరే, వీళ్ళు పెహల్గాం చేరుకున్న తర్వాత వీళ్ళు వారం రోజుల పాటు ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది కూడా ఎవరు? ఆ వర్గం వాళ్ళే. వీళ్ళు తుపాకులతో రెక్కి నిర్వహిస్తూ ఉండే సమయంలో వీళ్లకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపింది ఎవరు? ఆ వర్గం వాళ్ళే. ఈ తీవ్రవాద మండాకుడుకులు అంతా కలిసి హిందువులను కాల్చి చంపుతా ఉన్నప్పుడు ఆ దృశ్యాలన్నీ కూడా చూసి నవ్వింది కూడా ఆ వర్గానికి చెందిన వాళ్ళే. ఇక ఆ 6 తీవ్రవాదులు కూడా ఏ వర్గానికి చెందిన వాళ్ళు? ఆ వర్గానికి చెందిన వాళ్ళే. కొంతమంది ఇక్కడ అనుకోవచ్చు, నీకు దమ్ము లేదా, నీకు ధైర్యం లేదా, ఆ వర్గం అంటున్నావే, ఏం వాళ్ళ పేరు చెప్పేదానికి నీకేం సీన్ లేదా అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. నీకేం బొక్క తెలుసా? నేను ఎక్కువ మాట్లాడినాను అనుకో, రేయ్ నువ్వు యూట్యూబ్లో కొన్ని నియమాలన్నీ ఉంటాయిరా గాడిదా, వాటిని నువ్వు ఉల్లంఘించేసి నువ్వు మాట్లాడినావు కాబట్టి ఈ వీడియోని మేము రిస్ట్రిక్షన్లో పెడుతున్నావు అని చెప్పి మాట్లాడతారు. అంటే నాకు ఒక మెసేజ్ వస్తుంది. అది కూడా కాదనుకో, అసలు ఈ వీడియోనే ఎగరదొబ్బుతుంది యూట్యూబ్. అంటే ఈ మాత్రం చెప్పేదానికి కూడా నాకు అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి నాకేదో దమ్ము లేకనో ధైర్యం లేకనో చెప్పలేకనో కాదు, అది మీరు అర్థం చేసుకోండి. కొంతమంది పెద్ద పోతు మొగోళ్ళంతా కూడా ఉంటారు కదా, వాళ్ళ పతాపం అంతా కూడా సోషల్ మీడియాలోనే ఉంటుంది. కనీసం ఎక్కడా బయట ఏడా కనపడదు. అట్లాంటి వాళ్ళు కూడా వచ్చి నాకు నీతులు సూక్తులు అని నాకని కబుర్లన్నీ కూడా చెప్తా ఉంటారు. నీకు దమ్ము లేదా, ధైర్యం లేదా అని. నాకు దమ్ముండేది లేనిది అందరికీ తెలుసు. అది విషయం అయితే. ఎందుకంటే ఇలాంటి అనుభవాలన్నీ కూడా నాకు ఎన్నో ఎదురైనాయి కాబట్టి మళ్ళీ ఈ ప్రస్తావన అయితే తీసుకొచ్చిన. అది విషయం. ఇకపోతే ఏమన్నా అంటే అన్నానంటారు కానీ వీళ్ళంతా కూడా ఒకే వర్గానికి చెందిన వాళ్ళు కదా, మరి వీళ్ళని జిహాదీలు అనకుండా ఇంకేమనాలా? మత పిచ్చితో మనుషుల ప్రాణాలు తీసేటటువంటి ఈ మురికి వేదం ఏమనాలా? ఒకసారి మీరు ఆలోచించండి. అసలు వీళ్ళను ఏ విధంగా నమ్మాలా అంటాలే. పెహల్గాం దాడిని ఆ వర్గానికి చెందిన వాళ్ళలో ఎంతమంది ఖండించారో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. పైపెచ్చి ఏంటంటే ఈ పెహల్గాం దాడిని సోషల్ మీడియాలో అదే వర్గానికి చెందిన వాళ్ళంతా కూడా ప్రోత్సహిస్తూ పోస్టులు పెట్టారు. ఈ ఇన్సిడెంట్ జరిగితే చాలామంది ఈ ఫేస్బుక్లోని ఇదంతా కూడా ఈ లాఫింగ్ వచ్చేటట్టు పెడతారు కదా, అట్లంతా కూడా వచ్చేటట్టు పెట్టారు. అంత ఆనందమైన మాట వాళ్ళకి హిందువులు తెచ్చిపోతే మరి హిందువులు మెజార్టీలుగా ఉన్న దేశంలో మీరు ఇక్కడ ఎందుకున్నారా? మీలాంటి జిహాదీ ముండా కొడుకులంతా కూడా ఎందుకున్నారు? ఆ పాకిస్తాన్కు ఆ బంగ్లాదేశ్కు పోవచ్చు కదా, వాళ్ళు మీకు రోజు బిర్యానీలు పెడతారా? ఎందుకున్నారు అంటాలే. సరే, ఇవన్నీ తెలుసు కూడా మన హిందూ సమాజం ఇప్పటికి కూడా వాళ్ళనే గుడ్డిగా నమ్ముతా బతుకుతారు. ఏమంటే బాయ్ నేను అలాలు చేస్తేనే తింటా, ఆఖరికి గుడికాడ మనం ఏదైనా అమ్మవారికి ఏదైనా ఏట కోసుకున్నా కూడా ఆయన రావాలా, ఆయన వచ్చి అలాలు చేస్తేనే తెగేది, లేకపోతే తెగదు. ఎందుకురా మీ బతుకులా? ఎందుకు మీ బతుకులు అంటాలే. వాళ్ళ కాళ్ళ కింద దూరండి, మీకు సిగ్గొచ్చాది. సరే, ఇక అసలు విషయానికి వస్తే పెహల్గాంలో హిందువులపైన దాడులు చేసినటువంటి ఈ 6 ఇస్లామిక్ తీవ్రవాదులు దాడి చేసిన తర్వాత 2 టీములుగా విడిపోయినారు. ఒక్కొక్క టీంలో 3 చొప్పున 2 టీములుగా 2 మార్గాల్లో విడిపోయినారన్నమాట. చూడండి ప్లానింగు. అయితే వీళ్లకు ఒక కామన్ పాయింట్ ఒకటి ఉన్నది. కామన్ పాయింట్ అంటే ఒక రహస్య టన్నెల్ అన్నమాట. ఈ రహస్య టన్నెల్ గుండానే తీవ్రవాదులంతా కూడా పాకిస్తాన్లో నుంచి మన భారతదేశంలోకి ప్రవేశించారు. ఆ టన్నెల్ నుంచి 8 కిలోమీటర్ల పాటు ఒక రహస్య మార్గం గుండా ప్రయాణం చేసి ఆ తర్వాత అడవుల్లోకి వచ్చి అక్కడి నుంచి పెహల్గాంకి అయితే చేరుకున్నారు. పక్కా ప్లానింగ్ అనమాట. ఇదేం ఆషామాషిగా జరిగింది కాదు. అయితే ఈ టన్నెల్ను, ఆ 8 కిలోమీటర్ల రహస్య మార్గాన్ని మన భారతీయ సేనలు అయితే గుర్తించినాయి. ఈ మార్గంలో వాళ్ళు తిన్న చాక్లెట్ కాగితాలను కూడా అక్కడ సేకరించారు. చూడండి ఇక మళ్ళీ ఈ తీవ్రవాదులు
ఇదే దారిలో నుంచి తిరిగి పాకిస్తాన్కు వెళ్ళే అవకాశం ఉండదని చెప్పేసి మన భారతీయ సేనలు అయితే గుర్తించినాయి. అయితే ఈ రాసే టన్నెల్కు కూతవేటు దూరంలో మరో టన్నెల్ ఉన్నదన్నమాట. ఆ టన్నెల్ కూడా మన బలగాలు అయితే గుర్తించినాయి. అంటే ఆ 2 టన్నెళ్లలో నుంచి ఈ తీవ్రవాదులు పారిపోయే అవకాశం ఉండదన్నమాట. ఎక్కడికి? తిరిగి పాకిస్తాన్కు. చూడండి, అంటే వచ్చి దాడి చేశారా, ఇన్ని రోజులు జరిగిందా, మళ్ళీ వాళ్ళను తిరిగి పాకిస్తాన్కి పోయేదానికి కూడా వాళ్ళకి అవకాశం ఇలా. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మన భారతీయ సేనలో వాళ్ళను నరకానికి పార్సల్ చేసేదానికి ఎంత పకడ్బందీగా, ఎంత కట్టుదిట్టంగా ప్లాన్ చేశాయో అర్థమైందా? అందుకే ఈ తీవ్రవాదులకు అనుమానం రాకుండా ఆ 2 టన్నెలను కూడా నీళ్లతో నింపేశారు. ఏదో వాన పడింది, లేకపోతే మంచు కరిగిపోయి ఏదో అంతా నీళ్ళని వచ్చేసి ఉంటాయి ఇలా నీట్గా, డౌట్ రాకుండా. అంటే ఇక ఈ టన్నెల నుంచి ఈ తీవ్రవాదులు అటువైపు అంటే పాకిస్తాన్లోకి ప్రయాణించడం కష్టం అన్నమాట. ఇక ఈ 8 కిలోమీటర్ల రహస్య మార్గంలో ఎలక్ట్రానిక్ లైట్ లేజర్ సిస్టమ్స్ని అయితే మోహరించారంట. అంటే ఈ లేజర్ సిస్టమ్స్ ఏం చేస్తాయంటే ఆ రహస్య మార్గంలో ప్రయాణించేటటువంటి తీవ్రవాదుల యొక్క కదలికలను, వాళ్ళ ఆచూకలను కనిపెట్టి వెంటనే ఆ సిగ్నల్స్ను స్టేషన్కి అయితే పంపుతాయి. ఇక ఈ రహస్య మార్గానికి మొదట్లో ఈ సైలెంట్ డ్రోన్లు అయితే మోహరించారు. అంటే ఇవి సౌండ్ చేయకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఈ తీవ్రవాదుల యొక్క కదలికలను గుర్తించి వాటిని అయితే ఫాలో అవుతాయన్నమాట. చూడండి ఏం టెక్నాలజీ వాడినారో. నిజం చెప్పాలంటే ఇవి డ్రోన్లు కూడా కాదు, ఇవి ఎలక్ట్రానిక్ మైక్రో రోబోలు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇవి నిజం చెప్పాలంటే ఎలుకల రూపంలో ఉంటాయి. ఎట్టా? ఎలికలాగా, అచ్చం ఎలుకల మాదిరిగానే ఉండి రహస్యంగానే ఏదో వాళ్ళకు అనుమానం రాకుండానే శత్రువుల యొక్క కదలికలను రికార్డ్ చేస్తా వాళ్ళని అనుసరిస్తాయన్నమాట. ఈ విధంగా ఆ రహస్య టన్నెలను, ఆ 8 కిలోమీటర్ల మార్గాన్ని మన భద్రతా బలగాలు అష్టదిగ్బంధనం చేసి పారేసినాయి. ఈ క్రమంలోనే వీళ్లలో మొదటి బ్యాచ్కు చెందినటువంటి వాళ్ళు ఈ రహస్య మార్గంలోకి ప్రవేశించారు. అంతే, ఇక ఆపరేషన్ మహాదేవ్ను మన ఆర్మీ అయితే ప్రారంభించేసింది. ఈ ఆపరేషన్ మహాదేవ్లో భాగంగా ఈ 3 తీవ్రవాదులను కుక్కలు కాల్చినట్టు కాల్చి అవతల భారతదేశారు. ఇక ఆ తర్వాత రోజు 2వ బ్యాచ్ కూడా ఇదే మార్గంలోకి అడుగుపెట్టారు. చూడండి, ఇక ఆ టెర్రరిస్టుల పైన ఆపరేషన్ శివశక్తిని ప్రారంభించి 2వ బ్యాచ్ టెర్రరిస్టులు కూడా నరకానికి అయితే పార్సల్ చేసేశారు. అంటే వీళ్ళకి 72 మంది కన్నులు అంటే వీళ్ళకి మహా ఇష్టం కదా, కాబట్టి వీళ్ళని అక్కడికి పంపించేస్తారనమాట. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు భద్రతా బలగాలు కానీ ఈ విధంగా పక్కా ప్లాన్ ప్రకారం అడుగులేస్తా ఫైనల్గా ఈ 2 బ్యాచ్ల టెర్రరిస్టులు అయితే సఫా చేసేసారు. దీంతో మన దేశం అతిపెద్ద విజయం అయితే సాధించినట్టయింది. పెహల్గాం దాడి టెర్రరిస్టులు మొత్తానికైతే కుక్క సాగు కావడంతో మన భద్రతా బలగాలు తిరుగులేని విజయం అయితే సాధించట్టేది. మా దేశంలోకి వచ్చారా, మా వాళ్ళని చంపుతారా, అది కూడా హిందువులా ముస్లింలా అని చెప్పి అడిగి మరీ చంపుతారా, ఏది మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫ్యాంట్లు ఎప్ప తీసి చూసి మరీ చంపుతారా? ఏమైందా? ఎట్లుంటుంది తెలిసిన? మా వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే ఇదిగో ఇట్లుంటుంది. ఇంతకు మించి కావాలంటే ఇంకోసారి ట్రై చేయొచ్చు దమ్ముంటే. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.